హిందువులు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకునేటువంటి రోజులు రాకూడదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. శివాజీ మహారాజు నా ప్రాణం అనేటువంటి విషయంలో నేనేమంటున్నానంటే, శివాజీ మహారాజ్ జయంతి నాడు కేవలం జై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే సరిపోదు. శివాజీ ఫోటో ఇంట్లో పెట్టుకోండి. ఛత్రపతి శివాజీ మహారాజు ప్రతి వారి చరిత్ర చదివి వచ్చే సంవత్సరం కల్లా చరిత్రతో మనం ముందుకు రావాలి. నేనేమంటున్నా అంటే, డీజేలతో అంటే వచ్చే సంవత్సరం కల్లా ప్రతి చెవులలో ఇక్కడి నుంచి అక్కడికి మన యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేటువంటి నినాదంతోనే మనం ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు రావాలని తెలియజేస్తూ, మరి నాకు ఇచ్చినటువంటి అవకాశము గంట అని చెప్పారు. నేను 20 నిమిషాలు అయిపోయింది. 20 నిమిషాలు చాలు. ఈ యొక్క మెమరీ 19 నిమిషాల కంటే ఎక్కువ లేదు. ఇప్పుడున్న సమాజానికి 19 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడితే అది మైనస్ అయిపోతుంది. కాబట్టి 1 నిమిషం ఎక్కువ తీసుకున్నా. మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క జహీరాబాద్ పట్టణ హిందూ సోదరులందరికీ నేను ఎవరిని మాట్లాడతలేను. లాస్ట్ ఫైనల్ ఒకటి మాట్లాడి క్లోజ్ చేస్తా. ఎవరి దగ్గర తింటున్నాం, ఎవరి దగ్గర కొంటున్నాం, ఎవరి బండిలో ఎక్కి పోతున్నాం, ఎవరి దగ్గర మనము బిజినెస్ చేస్తున్నాం ఆలోచించకపోతే మిమ్మల్ని వాళ్ళు డిసైడ్ చేసే రోజు త్వరలో వస్తుంది. అది భారతదేశ వ్యాప్తంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి. ఈ రోజు నుంచి ఎక్కడ ఛాయ్ తాగినా ఆలోచన చేయండి, ఎక్కడ పండ్లు కొన్నా ఆలోచన చేయండి, ఎక్కడ పూలు కొన్నా ఆలోచన చేయండి, ఎక్కడ బట్టలు కొన్నా ఆలోచన చేయండి. మీరు డ్రైవర్ ఎవరు, క్లీనర్ ఎవరు కూడా ఆలోచన చేయాల్సిన సందర్భంగా ఉందని తెలియజేస్తూ, జై శ్రీరామ్, జై ఛత్రపతి శివాజీ మహారాజ్ కి.